ఇక ఈ దినమున 2వ అధ్యాయము 15వ వచనం నుండి ధ్యానించుకుందాం. దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ప్రియ దేవుని వారలారా, దేవుడు ఆరిన నేలను కలుగచేసిన తర్వాత అందులో ఏ విధమైనటువంటి మొక్కలు లేనటువంటి పరిస్థితిలో భూమి నుండి ఆవిరిని ఎక్కింప చేయించి 3 రకాలైనటువంటి ఫలములను ఇచ్చేటువంటి మొక్కలని మలిపించాడు. ఒకటి ఆహారమునకు ఉండులాగున, ఒకటి నిత్య జీవము ఇచ్చులాగున, మరొకటి మంచి చెడులను తెలియచేసేటువంటి ఫలములను ఇచ్చేటువంటి మొక్కను మొలిపించటము జరిగింది. ఇక ఆ పిమ్మట మట్టితో ఒక రూపమును చేసి ఆ రూపమునకున్నటువంటి నాసిక రంధ్రముల గుండా దేవుడైనటువంటి ఆత్మ తన ఆత్మను పంచి నాసికారంధ్రముల గుండా ఆ రూపములోనికి పంపించి ఆ రూపమునకు జీవమునివ్వటం జరిగింది. పంపింపబడినటువంటి ఆ ఆత్మకు ఆదాము అని నామకరణం చేయటము జరిగింది. ఇక ఏదైనా వనములో ఆ వృక్షములకు నీరు అందించటానికి మొదటగా ఒక నదిని పుట్టించి ఆ నదిని 4 పాయలుగా చేయటము జరిగింది. ఆ 4 నదులలో ఒకటి ఫీషోను, 2 గీహోను, 3 హిద్దెకలు, 4 యూఫ్రటీస్. ఇలా 4 నదులని కలుగచేసి 4 దిక్కుల ప్రవహింపచేసి ఏదైనా వనమును మొత్తానికి సుభిక్షంగా ఉండగలిగేటువంటి మంచి సేద్యమునకు అనుకూలమైనటువంటి విధంగా మలచటము జరిగింది. ఇక 15వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నరుణ్ణి తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మొట్టమొదటి మనిషి భూమి మీద మొట్టమొదటగా చేసినటువంటి పని ఏంటి అనంటే తోటను సేద్యం చేయటం. ఏం చేశాడు? తోటను సేద్యము చేశాడు. మానవ ప్రాథమిక అవసరాలను తీర్చేది ఆహారమైతే, ఆహారమును అందించేటువంటివి మొక్కలైతే లేదా చెట్లయితే, ఆ మొక్కలను ఆ చెట్లను సేద్యము చేయటానికి దేవుడు ఆదామును ఏదెను తోటలో ఉంచాడు. అంటే ఏదెను తోటలో తనను ఉంచింది సేద్యం చేయటానికి మాత్రమే కాదు, ఏదెను తోటను కలగచేసి ఆ ఏదెను తోటలో తాను ఉండి ఆస్వాదిస్తూ దేనినైతే ఆస్వాదిస్తున్నాడో దానిని ఊరికనే ఆస్వాదిస్తూ ఉంటే ఆ మనిషికి దాని విలువ తెలియకుండా ఉండనవచ్చు. రెండవది ఏంటంటే ఆ మనిషికి సోమరితనము రావటానికి అవకాశం ఉంటుంది. అలాగే శరీరము కూడా ఆ ఫిట్నెస్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని కోల్పోవటానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని
హాయిగా జాలీగా అందులో కలియదిరుగుతూనే ఆడుతూ పాడుతూనే దాన్ని సేద్యం చేసేటువంటి పనిలో కూడా పెట్టాడు. మొట్టమొదట మనిషి చేసినటువంటి పని చరిత్రలో మనం గుర్తుంచుకోదగినటువంటి విషయం. ఇకపోతే దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. సేద్యము ఒకటైతే దాన్ని కాయటం అంటే వాచ్మెన్ డ్యూటీ. కాయటము అంటే దేని నుండి కాయాలి అని అన్నప్పుడు ఏదేని తోటలో తనతో పాటు ఇంకా వివిధ రకములైనటువంటి జీవజాతులు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఏదేను వనము ఆవల పలు విధములైనటువంటి జంతువులు ఉంటాయి. ఆ జంతువులు ఈ తోటను పాడు చేయకుండాలాగున ఆ తోటను కాచుటకై దేవుడు తనకు అప్పగించినటువంటి రెండవ పని. మొదటిది సేద్యం చేయటం అయితే మొదటిది సేద్యం చేయటం అయితే రెండవది దాన్ని కాయటము. ఓకే, ఇక ఆ రెండు పనులు చెప్పిన తర్వాత 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అంటే 3 రకాలైనటువంటి కేటగిరీలో దేవుడు వృక్షములను పెట్టడం జరిగింది అని మనం తెలుసుకున్నాం కదా. అందులో మొదటిది ఆహారమునకు ఏ మొక్కలనైతే ఉంచాడో, ఏ ఆకులు కావచ్చు, విత్తనములు కావచ్చు, విత్తనములను ఇచ్చేటువంటి ఫలములు కావచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అని అన్నాడు. రైట్, నిరభ్యంతరముగా తినవచ్చును అని చెబుతూ మరొక మాట చెప్పాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ మొక్కలలో గడ్డి జాతి అని అంటాం. అంటే అందులో పాలకూర లాంటి ఆకులు కూడా ఉంటాయి. ఇందాక చెప్పుకున్నటువంటి విత్తనములు అంటే తృణధాన్యాలు. ఓకే, ఇక విత్తనములను ఇచ్చేటువంటి ఫలములు అంటే పండ్లు, వాటిలో విత్తనాలు. ఇవన్నీ కనుక నీవు తీసుకున్నట్లయితే, అంటే ఒక మనిషి తీసుకున్నట్లయితే సమతుల ఆహారము తనకి అందటానికి అవకాశం ఉండటం కాదు, అందటానికి తగినటువంటి ఏర్పాటు దేవుడు పెట్టాడు. అందుతుంది. సమతుల ఆహారపు సిస్టమును దేవుడు ఏర్పాటు చేయటము జరిగింది. దానిని నీవు తినవచ్చు. అందులో నిరభ్యంతరముగా తినవచ్చు. ఏ సంశయము లేకుండా, ఎవరినో పర్మిషన్ అడగాలి, వాళ్ళు గ్రాంటెడ్ చేస్తే కానీ నేను భుజించాలి అనేటువంటి పరిస్థితి ఏమి లేదు. నీకు ఎప్పుడు ఆకలి అవుతే, ఏది తినాలనిపిస్తే దానిని భుజించుము అని అన్నాడు. ఇక ఆపిమ్మట అయితే అని చెప్పాడు. ఇక్కడ అయితే ఏంటి అని అంటే, ఆహారమునకు అవసరమైనటువంటి మొక్కలతో పాటు నిత్య జీవమును ఇచ్చేటువంటి మొక్క పెట్టబడింది. అలాగే మంచి చెడుల తెలివిని ఇచ్చేటువంటి మొక్క పెట్టబడింది. ఈ మొక్కలను గురించి కూడా చెప్తున్నాడు అనమాట. అయితే మంచి చెడ్డల తెలివిని ఇచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. మంచి చెడుల తెలివిని ఇచ్చేటువంటి మొక్క. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలకించాలి. ఆకలికి ఆహారమును తీర్చడం కావచ్చు, సమతులంగా ఆ న్యూట్రిషన్స్ ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆహారం కావచ్చు, అది మంచిదా?
మనిషికి మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అని తెలియచేసేటువంటి ఫలములు మంచివా? చెప్పండి, మీ ఐక్యూతో చెప్పండి. ఓవరాల్గా స్టోరీ ఏంటో తెలుసు కాబట్టి చెప్తున్నావు. కానీ మామూలుగానైతే అనిపించేటువంటి విషయం ఏంటంటే, మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఫలము అనంటే ఇక గొప్ప విషయం కదా. మంచి ఏంటో తెలుస్తున్నది, చెడేంటో తెలుస్తున్నది. అంత తెలివితేటలు, బుద్ధి జ్ఞానములు తద్వారా వస్తున్నవి గనక ఆ ఫలములు మంచివి అని భావిస్తాం. అవి అంతగా దొరకకపోతే మార్కెటింగ్ కూడా చేయగలుగుతాం. అలా మంచి చెడులను తెలియచేసేటువంటి ఫలములను ఇచ్చేటువంటి చెట్టు ఉంది. అయితే ఆ ఫలములను మాత్రము నీవు తినకూడదు. మరి తింటే ఏం జరుగుతుంది? మంచి చెడులు అన్నటువంటి మాటల్లోనే ఏం జరుగుతుందో అనేటువంటి విషయం తెలుస్తున్నది. అయినా మరలా ప్రత్యేకంగా చెప్తున్నాడు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అంటే మంచి చెడులు తెలియటం ఏంటో కానీ మనిషికి మాత్రం ప్రాణహాని ఉంది అని అంటున్నాడు. మనిషి ప్రాణమునకు ముప్పు ఉంది అని చెప్తున్నాడు. అంటే నువ్వు చచ్చేదవు అని అన్నాడు. ఆ చావు కూడా ఎలా చెప్తున్నాడు అంటే నిశ్చయముగా, అంటే కంపల్సరీ చేస్తున్నాడు. ఓకే, ఇక 18వ వచనం. ఇది ఈ 15 నుండి 17 వచనాల వరకు ఆదాముకి పనులను అప్పగించాడు. ఆదాముకి ఏ ఆహారం తినాలో చెప్పాడు. ఆదాముకి ఏ ఆహారము తినకూడదో చెప్పాడు. ఈ 3 విషయాలు అందులో ఉన్నాయి. ఇక 18వ వచనం. దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అని అనుకున్నాను. జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించినట్టయితే, నేను ఇందాక కాయుటకు అనేటువంటి ఒక పదమును వాడుతూ ఆయనతో పాటు జీవ రాశులు ఏదైనా తోటలో మరియు తోట బయట ఉంటాయి, వాటి నుండి కాపాడుటకు అనేటువంటి పదప్రయోగం చేశాను. కానీ వాస్తవానికి ఏంటంటే అప్పటికి ఇంకా జంతువులు పుట్టలేదు. ఏ రోజున పుట్టాయి జంతువులు? సృష్టి క్రమంలో మనం ఆలోచించినప్పుడు 6వ దినమున పుట్టాయి. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఒకసారి 1వ అధ్యాయము 5వ వచనములో మనం భావించినట్టయితే, వాటి జాతి ప్రకారం 1వ అధ్యాయం 24వ వచనం, వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికాడు. అలాగున పుట్టించాయి, అంటే అవి ఉన్నాయి. ఇక ఆ తదుపరి నరుని ప్రస్తావన మనకు వస్తుంది. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అని అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. అక్కడనేమో జంతువులు జన్మించిన తర్వాత నరుని ప్రస్తావన వచ్చింది. ఇక్కడనేమో నరుడు ఏదేను తోటలో జీవనం ఆరంభించిన తర్వాత జంతువుల ప్రస్తావన వస్తున్నది. దీన్ని ఇప్పుడు మనము
ఏం చేయాలి? ఏం చేయాలి? వాటన్నిటినీ, ఆ విషయములన్నిటినీ ఒక దగ్గరికి కూర్చుకొని ఆ సీక్వెన్స్ని మనము గమనించగలగాలి. అది ఎప్పుడు వస్తుంది అనంటే అక్షరాలను బట్టి రాదు, పదాలను బట్టి రాదు, అంటే వచనాలను బట్టి కూడా రాదు, భావాన్ని బట్టి మాత్రమే వస్తుంది. ఆ మెంటల్ వర్క్ అనేటువంటిది మనం చేయాల్సిందే. చేస్తేనే అప్పుడు మనకు బాగా అర్థం అవ్వటానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇందులో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అన్నాడు. ఎందుకు మంచిది కాదు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అంటుంటారు. ఇక్కడ ఈ పదాన్ని ఎక్కువగా పెండ్లిలో ప్రస్తావిస్తూ ఉంటారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే ఇప్పుడు పక్క చూపులు చూస్తాడు. ఎందుకు మంచిది కాదంటే వాడు తొందరపడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకు మంచిది కాదంటే వాడికి కొన్ని కోరికలు ఉంటాయి. ఈ రకమైనటువంటి వ్యూసులలో చెప్తుంటారు. యాక్చువల్గా అక్కడ పక్క చూపులు చూడటానికి మరో మనిషే లేడు. ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే అక్కడ మనుషులు ఎవరు లేరు, ఇంకా తాను ఒక్కడే ఉన్నాడు. ఆదాము ఒక్కడే ఉన్నాడు గనుక కాన్సెప్ట్ అఫ్కోర్స్ ఈరోజు అలాంటి సిచ్యువేషన్ ఉంది, ఒప్పుకుంటాను. కానీ ఈ మాట రాసేటప్పటికీ ఆ సిచ్యువేషన్ లేదు. మేబీ, ఇక్కడ మేబీ అనేది అనుకోవాలి. మేబీ దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగా స్త్రీని ఇస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు, బహుజనులు వస్తారు. ఆ తదుపరి కూడా అన్నప్పుడు ఆ తదుపరిలో మనిషి ఒంటరిగా ఉండటానికి అవకాశం లేదు కదా. అంటే ఈ జతపరచబడటము అనేటువంటి వివాహ కాన్సెప్ట్ను కూడా దేవుడు ముందే చూస్తున్నాడేమో అని అనుకోవచ్చు. దీనంతటినీ దృష్టిలో పెట్టుకొని ఒంటరిగా ఉండుట మంచిది కాదేమో, మంచిది కాదు అనేటువంటి ఆ పదము ఏదైతే వాడాడో దానిలో ఇది ఒక భాగం మాత్రమే సుమ. దానిలో ఇది ఒక పాయింట్ మాత్రమే ఈ స్త్రీ అనేటువంటి దాని విషయంలో. ఓకే, ఈ స్త్రీ అనేటువంటి విషయాన్ని పక్కకు పెడితే అసలు ఇక ఆదామును తనకు మాత్రమే ఒక్కడికే జన్మనిచ్చి అలా వదిలిపెట్టాడు అనుకోండి. ఏదేను తోట ఎంత వైభవపూరితమైనటువంటి, ఎంత అందమైన ఆకర్షణీయమైనటువంటి రంగురంగుల పూల మొక్కలు కలిగి ప్రతి విధమైనటువంటి రుచిని, మాధుర్యమును అందించేటువంటి ఫలములు ఉన్నప్పటికీ దేనికి కొదవ లేకపోయినప్పటికీ ఆదాము గారు ఒంటరిగా ఎన్నాళ్ళు ఉండగలిగేటువంటి వాడు. అంటే ఒకరోజు బాగుంటుందండి, ఎవరు గోల చేయకుండా, చెవిలో జోరీగా మాదిరిగా మాట్లాడకుండా, డిస్టర్బెన్స్ చేయకుండా, కంటి నిండా నిద్రపోవటానికి, ఆ నిశ్శబ్దాన్ని, ఆ ఏకాంతాన్ని ఆస్వాదించటానికి బాగుంటుంది. సెకండ్ డే కొంచెం ఏదో వెలితి అనిపిస్తూ ఉంటుంది. థర్డ్ డే బోర్ కొడుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఫోర్త్ డే, ఫిఫ్త్ డే గడిచేసరికి బాబోయ్, నా ఆలోచనలు, నా హావభావాలు, నా ఉద్దేశాలు, నా అభిప్రాయాలు
పంచుకోవటానికి మరెవరు లేరే, నన్ను అర్థం చేసుకోవటానికి మరెవరు లేరే, నా యొక్క ఆంతరంగిక ఆలోచనలని, అభిప్రాయాలని, ఉద్దేశాలని పంచుకోవటానికి మరెవరు లేరే అనేటువంటి ఆ ఒంటరితనము అనేటువంటిది ఏం చేస్తూ ఉంటుందంటే మనిషిని మానసికంగా కుదేలు చేస్తుంది. అంటే ఒక లోటుగా ఫీల్ అవుతూ ఉంటాడు, ఒక లోటు ఇన్ ద సెన్స్. ఇంక ఇక్కడ వెలితి అనంటే ఇప్పుడు ఒక శూన్యము ఆవరించిన తర్వాత ఏమనిపిస్తుంటుంది అంటే ఎన్ని ఉన్నా కూడా నేనేం చేసుకోవాలి అనేటువంటి భావన ఏర్పడుతూ ఉంటుంది, ఒక నిరాశ ఏర్పడుతూ ఉంటుంది, ఆ తదుపరి నిస్పృహ ఏర్పడుతూ ఉంటుంది. ఆ నిరాశ నిస్పృహలు తనను ఆవరించిన తర్వాత ఈ మనిషి యొక్క మెదడు అనేటువంటిది దాని ఫంక్షనింగ్ ఏదైతే ఉంటుందో అది క్షీణించిపోతూ ఉంటుంది. అది క్షీణించిపోయిన తర్వాత బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. ఏమంటే అప్పుల పాలై మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారు అనుకుంటే పొరపాటు. కోట్ల ఆస్తులు ఉండి ఇంటి నిండా నౌకర్లు ఉన్నా కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. ఎందుకు అనంటే దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తూ ఉంటారు. నా భార్య మరణించిన తర్వాత నా బ్రతుకును శూన్యం ఆవరించినట్టయింది అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. నా పిల్లలు మరణించిన తర్వాత ఇక నేను ఎందుకు బ్రతకాలని అనిపించింది అనేటువంటి వారు ఉంటారు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత పిల్లలు, మా తల్లిదండ్రులు వారు మరణించిన తర్వాత మాకు ఇక మా అమ్మ లేని లోటును, మా నాన్న లేనటువంటి లోటును ఎవరు తీరుస్తారు అని అనిపించి చావాలని అనిపిస్తున్నది అని చెప్పి చచ్చిపోయినటువంటి వారు ఉంటారు. అంటే ఏకాంతము అనేటువంటిది మనిషిని బలహీనపరుస్తుంది. ఏకాంతము అనేటువంటిది మనిషిని నిరాశవాదములోనికి నడిపిస్తుంటుంది. ఏకాంతము అనేటువంటిది మనిషిని ఈ బ్రతుకు ఎందుకు బ్రతకాలి అనేటువంటి ప్రశ్న వేసుకునేటట్లుగా చేసి చావునకు దగ్గరగా చేస్తుంది. కనుక ఇలాంటి ఒంటరితనము ఉండకూడదు. జస్ట్ సెక్సువల్ ఫీలింగ్స్ మాత్రమే షేర్ చేసుకోవటానికి కాదు, ఒక హ్యూమన్గా ఒక మనిషితో మనం పలు విధాలైనటువంటి ఆలోచనని పంచుకుంటూ ఉంటాం. భార్యాభర్తలుగా వాళ్ళు పంచుకునేటువంటి ఆలోచనలు వేరు, తల్లిదండ్రులు పిల్లలుగా వారు పంచుకునేటువంటి ఆలోచనలు వేరు, బంధువులతో పంచుకునేటువంటి ఆలోచనలు ఉంటాయి, స్నేహితులతో పంచుకునేటువంటి ఆలోచనలు ఉంటాయి, ఇరుగు పొరుగు వారితో పంచుకునేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇలా ఇన్ని తీరులుగా మనము మన యొక్క భావనలని పంచుకుంటూ ఉంటాం. కనుక ఆ పంచుకున్నటువంటి క్రమంలో, అంటే మాటలను ఇచ్చిపుచ్చుకున్నటువంటి క్రమంలో ఆలోచనలు మనకు కొన్ని అందినప్పుడు అదో రకమైనటువంటి సంతృప్తి, ఆలోచనలు మనం మరొకరికి ఇచ్చినప్పుడు ఒక విషయాన్ని వాళ్ళకు చెప్పాము కదా అనేటువంటి ఒక సంతృప్తి. ఈ సంతృప్తిలోనే మనిషి సమాధాన పడతాడు. ఈ సంతృప్తిలోనే మనిషి సమాధాన పడతాడు, నెమ్మది పడుతాడు, కుదుట పడుతాడు. అప్పుడు నిరాశ అనేది దూరం అయిపోయి బ్రతుకులో ఆసక్తి పెరుగుతుంది. బ్రతుకులో ఆసక్తి పెరుగుతుంది. ఇది ప్రాక్టికల్ థింగ్. అంటే జనారణ్యంలో ఈ రొదలో రోజు అనుభవించి అబ్బా ఏంటిరా ఈ అల్లరి, ఏంటిరా ఈ జనాలు, ఏంటిరా నా వెంటబడుతున్నారు, ఏంద్ర బాబోయ్ అని చెప్పి నువ్వు అనుకున్నటువంటి సమయంలో నువ్వు ఏకాంతం కోసం పారిపోతావు. ఆ ఏకాంతము 1, 2, 3, 4 రోజులు గడిచేసరికి మళ్ళీ నీకేమనిపిస్తుందంటే వీళ్ళందరినీ కలుసుకోవాలి అనేటువంటి ఆతృత
పెరుగుతుంది. ఇది ఈ మనిషి జీవితంలో సహజమైనటువంటి ప్రక్రియ. అంటే మనిషి ఒంటరిగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు తనకి ఒక సహాయమును ఉంచాలి అని అనుకున్నాడు. జాగ్రత్తగా గమనించినట్టయితే సహాయమును వాని కొరకు చేయుదును అని అనుకున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేవుడికి ఫ్యూచర్ అంతా తెలుసు. పర్ఫెక్ట్ సహాయము ఈ మనిషికి ఎవరు అనేటువంటి విషయం తెలుసు. కానీ మనకిప్పుడు ఇక్కడ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో ఆ కాన్సెప్ట్ మనకు జాగ్రత్తగా అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే స్త్రీని ఎందుకు చేశాడు, పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు, ఈ తోబుట్టువులేంటి, ఈ బంధువులేంటి ఇత్యాది ప్రశ్నలకి సమాధానము మనకు తెలియటానికి దేవుడు ఒక క్రమములో మనకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు అనంటే, మనిషి కంటే కాస్త ముందుగానే తయారు చేసినటువంటి జంతువులని మనిషికి అర్థం అవ్వాలి, ఆ లోటు తెలియాలి. ఈరోజు మనము ఆ ప్రయత్నం చేసినా అర్థమవుతుంది. ఆ రోజుకు ఆదాముకు అలాంటి అవకాశాన్ని ఇచ్చాడు. తాను కలగచేసినటువంటి ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో, పక్షులు ఏవైతే ఉన్నాయో, చేపలు ఏవైతే ఉన్నాయో, ఇంకా రకరకాలైనటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఒక్కొక్క దానిలో నుండి కొన్నిటిని తీసుకొచ్చి ఆదాము దగ్గర పెట్టాడు. అది ఒక్క రోజులో జరిగిపోయిన, గంటలో జరిగిపోయినట్టు ప్రక్రియ కాదు ఇది. సింహంతో ఆడుకోరా అని అన్నాడు, ఆడుకున్నాడు. తర్వాత పాముతో ఆడుకోరా అని అన్నాడు, ఆడుకున్నాడు. ఈరోజు ఈ కోడిపిల్లతో ఆడుకోరా అని అన్నాడు, ఆడుకున్నాడు. ఇలా ప్రతి దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ఎలాగుందిరా అని అన్నాడు. ఏం దేవా ఎలాగున్నదంటే నేనేం చెప్పాలి, ఏదో లోటు ఉంది అని చెప్పాడు. అంటే అలా అర్థమవుతూ ఉంటుంది మనకి, ఆ పదాలు లేవు, రైట్. వాటన్నిటినీ సహాయంగా ఉండలాగున్న దగ్గరకు తీసుకొచ్చాడట. అదే మాట మనకు కనబడుతుంది చూడండి కిందికి వెళితే. వాని కొరకు చేయుదును, సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అని అనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అని అన్నాడు. అంటే ప్రతి రకమైనటువంటి జీవజాతులని కలగచేశాడు. అంటే ఇందాక చెప్పుకున్నట్టు ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు, మత్స్యములు, సంచరించేటువంటి జంతువులు ఇవేవైతే ఉన్నాయో, 4 పాదములు కలిగినటువంటి జంతువులు, 2 పాదములు, రకరకాల జంతువులన్నింటినీ కలుగచేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడట. ఆదాముకు వాటిని అన్నింటినీ చూపించి, ఒరే వీటన్నిటికీ ఒక్కొక్క పేరు పెట్టరా అని చెప్పాడట. ఎన్ని జాతుల జీవరాశులు ఉన్నాయండి? ఎన్ని జాతుల జీవరాశులు ఉన్నాయి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అంటే వాటన్నిటినీ ఆదాము దగ్గరికి తీసుకొచ్చి వాటన్నిటికి పేరు పెట్టమన్నాడట. ఆ పని చిన్నదా పెద్దదా? జస్ట్ నామకరణం చేయటమే. పేరు పెట్టడమే. ఒకదానికైతే బాగుంటుంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు కూడా పర్వాలేదు. 20 పేర్లు పెట్టాలా?
పైగా ఈరోజు మనకు రీసోర్స్ చాలా ఉన్నాయి అర్థాలు వెతుక్కోవటానికి, ఆ పేర్లు చెప్పటానికి. కానీ ఆ రోజు ఆదాముకి ఏమున్నాయి? అసలు అసలు ఈ లైఫ్ ఎక్స్పీరియన్స్ పెద్దగలేదు ఇక అప్పటికి. అవునా? ఇక నిఘంటువులు ఏమి లేవు అర్థాలు వెతుక్కోవటానికి. అయినా వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. ఈరోజు సింహాన్ని సింహము అని పిలుస్తున్నామన్నా, ఒక ఎద్దును ఎద్దు అని పిలుస్తున్నామన్నా, ఒక నక్కను నక్క అని పిలుస్తున్నామన్నా, ఒక పావురాన్ని పావురము అని పిలుస్తున్నామన్నా, రామచిలుకని అంటే ఇక్కడ మనం దాన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నాం అనుకోండి, ఒక చిలుకని చిలుక అని పిలుస్తున్నామన్నా, ఇలా వాటన్నిటికీ పేర్లు పెట్టడం అనేటువంటి జరిగింది. ఆదాము గారు తన జీవితంలో చేసినటువంటి మూడవ పని అంటే మూడవ బాధ్యత ఏంటి అని అంటే జీవరాశులన్నిటికీ నామకరణం చేయటం, జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టటము. ఈ ఉద్యోగాలు ఏ ఉద్యోగం కూడా చిన్నది కాదు, బాధ్యతాయుతమైనటువంటి పనులు. రైట్, ఏ పేర్లు పెట్టాలో బాధ్యత అప్పగించి అతని ఇద్దరికి వాటిని రప్పించింది. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు అంటే జీవరాశులను కలగజేసింది దేవుడైతే ఆ జీవరాశులకు ఫలానా అని పేరు పెట్టింది ఆదాము. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అంటే ఈక్వల్ స్టాండర్డ్తో ఆలోచించగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి జీవులు లేవు, తన భావనలు పంచుకోగలిగేటువంటి జీవులు లేవు. ఏమండి, ఆదాము గారి ఆలోచన స్థాయికి సరిపడేటువంటి జీవులు లేవు. ఆలోచన స్థాయికి అని చెప్పుకోవచ్చు, అవసరాలు తీరటానికి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ అవసరాలలో పలు విధాలుగా ఉంటాయి. ఓకే, ఇవి తీరులాగున ఈ జీవజాతులలో ఏవియును లేవు. కనుక ఆదాముకు ఒక ఎద్దు సహాయం చేస్తుంది, అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆదాముకు ఒక తేనెటీగ సహాయం చేస్తుంది, అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా పలు పక్షులు, పలు జంతువులు వాటి సహాయాలు అందిస్తాయి. కానీ ఆదాముకు అనుకున్నంత స్థాయిలో అవి సహాయమును అందించలేవు. తన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వవు. అంటే సంపూర్ణము అనేటువంటిది అవ్వదు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవటానికి ఇదంతా ఈ రకంగా మాట్లాడి ఈ మాట చెప్పాడు. సహాయము కావాలి అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఆదామునకు ఎవరినైతే సహాయముగా ఇవ్వబోతున్నాడో అతడు లేదా అంటే ఇంక మనం అక్కడ ఎవరు అనేటువంటిది అంటే ఇది ఏంటంటే తెలిసిన విషయం కాబట్టి కొంచెం చెప్పడం క్యూరియాసిటీని పెంచడం అనేటిది కష్టం అవుతుంది. కానీ తెలియకపోతే మాత్రం ఇప్పుడు మీరు చాలా క్యూరియాసిటీ తోటి ఉండేవారు. ఏంటి అంటే ఒకసారి ఆలోచించండి, మనమే ఒకసారి ఇమాజినేషన్లోకి వెళ్ళిపోదాం. ఆదాము స్థానంలో మనమే ఉన్నాం. నీకు సాటి అయిన సహాయంగా ఉండలాగున ఈ జీవజాతులన్నింటినీ కలగజేసి నీ దగ్గర తీసుకొస్తున్నాను, వాటికి పేరు పెట్టుకో, వాటన్నిటి ద్వారా సహాయం తీసుకో, అనుభవించురా, పోరా అని అన్నాడు. వచ్చాయి, వాటన్నిటికి పేర్లు పెట్టాడు. రా దాన్ని పిలిచాడు, కొంత ఎక్స్పీరియన్స్ చేశాడు, ఇంకో దాన్ని పిలిచాడు, ఇంకో కొంత ఎక్స్పీరియన్స్ చేశాడు. ఇలా అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేశాడు. ఏదో లోటు, ఏదో వెలుతు. ఎలా ఉందిరా ఆదాము? అంతే బాగానే ఉంది కదన్నయ్యా. సరే, అంత బాగానే ఉందయ్యా, కానీ ఇంకెక్కడో వెలితి అనిపిస్తున్నదయ్యా. అవునా? వెలితిగా ఉందా? అయితే ఇప్పుడు ఆ వెలితి తీరులాగున మరొకరిని నీ దగ్గరికి తీసుకొస్తున్నాను చూడు. అవునా దేవా? నిజమా? ఎవరు వారు?
ఎలా ఉంటారు వారు? నా లెక్కనే ఉంటుందా, మళ్ళీ వీటి లెక్కనే ఉంటాయా? ఈ రకంగా ఉంటుంది కదా, రైట్. అలాంటి ఫీల్ ఆ టైం, రైట్. ఆ రకంగా ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. దేవా సహాయం అంటున్నారు ఒక మాట, నేను మాట్లాడినట్లుగా ఇప్పుడు నాకు ఇవ్వబోయేటువంటి సహాయము మాట్లాడుతుందా? నేను ఆలోచించినట్టుగా నువ్వు ఇవ్వబోయేటువంటి సహాయము ఆలోచిస్తుందా? నేను కోరుకున్నట్లుగా ఆ సహాయం నాకు కన్వీనెంట్గా ఉంటుందా? ఇన్ని లక్షల జీవరాశులు ఇవ్వలేనటువంటి సహాయము మరొకరు ఇస్తారు అని దేవుడు నిర్ణయించాడు అనంటే, ఆ సహాయముగా రాబోతున్నటువంటి ఆ ప్రాణి యొక్క స్థాయి ఎంత గొప్పది అనేటువంటి విషయాన్ని మనం ఆలకించాలి. ఆ జీవి పట్ల ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఆ మొదటి మనిషికి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ జీవిని ఆ ఆదాము అనేటువంటి వ్యక్తికి సమబుజ్జిగా ఉండులాగున ఆలోచనలో కానివ్వండి, మాటల్లో కానివ్వండి, హావభావాలలో కానివ్వండి, భావ వ్యక్తీకరణలలో కానివ్వండి, ఇలా ప్రతి దాని విషయంలో ఆదాము గారి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా రీచ్ అవ్వలాగున, ఫుల్ఫిల్ అవ్వలాగున ఒక పాత్రను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాడు దేవుడు. అప్పటి వరకు ఆ పాత్ర లేదు. ఆ పాత్ర ఎంత ఇందాక మాట్లాడుకున్నటువంటి ఎంత గొప్ప ఆలోచనతో, ఎంత గొప్ప ఉద్దేశంతో ఆ పాత్రను తయారు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఆలకించాలి. ఇప్పుడు ఎలా అనంటే, ఇప్పుడు జీవరాశులు ఎలా పుట్టాయి? కలుగుగాక అంటే పుట్టాయి. జీవరాశులకి మనుషులకి తేడా ఏంటి? నిన్న మనం మాట్లాడుకున్నాం. జీవరాశులకి కేవలం మాంసమే ఉంటుంది, ఆత్మ ఉండదు. మరి ఆదామంటేనే ఆత్మ, ఆదాముకి శరీరము కూడా ఉంటుంది, రైట్. కానీ జంతువులకి ఆత్మ ఉండదు, కేవలం మాంసమే ఉంటుంది, అవునా? ప్రాణం, దేహం అన్నటువంటి ప్రతిదానికి ప్రాణం ఉంటుంది, అది వేరు, అది కామన్ థింగ్, అది కాదు. ఇక్కడ ఆత్మ జంతువులకి ఉండదు, రైట్. ఇప్పుడు ఇతనికి సాటి అయినటువంటి సహాయము అనేటువంటి ఆ పాత్ర ఏదైతుందో ఆ పాత్రకు కూడా ఆదాము వలనే ఆత్మ ఉండాలి, ఆదాము వలనే శరీరము ఉండాలి అని. అప్పుడైతేనే ఈక్వల్ స్టాండర్డ్స్, ఓకే, ఈక్వల్ నేచర్ ఉండటానికి అవకాశము ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేశాడు అంటే, ఇక్కడ దీంట్లో ఏ సహాయం లేదు అని చెప్పి నిశ్చయమైపోయిన తర్వాత, అంటే ఇది మనిషికి తెలియాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇప్పుడు ఆ విషయం ఆ మాత్రం మనకు తెలియదా అని మనం పెద్ద డైలాగ్ కొట్టచ్చు. కానీ అప్పుడు ఆదాముకి ఆ డైలాగ్ కొట్టడానికి అవకాశం ఉండదు. అది ఎక్స్పీరియన్స్ అవుతేనే కానీ చెప్పలేడు. కాబట్టి అదంతా ఎక్స్పీరియన్స్ చేసేసాడు. ఇప్పుడు తనకు సాటి అయిన సహాయముగా వచ్చినటువంటి ఆ పాత్ర కూడా ఎంత గొప్పది అనేటువంటిది ఆదాము అర్థం చేసుకోవాలి. అక్కడ దానికి తగినట్లుగా ఆ పాత్రకు గౌరవం ఇవ్వగలగాలి, దానికి తగినట్లుగా ఆ పాత్రను తాను ప్రేమించగలగాలి, దానికి తగినట్లుగా ఆ పాత్రను అపురూపంగా చూసుకోగలగాలి. అవన్నీ ఊరికి రావు, ఈ ఎక్స్పీరియన్స్లలో నుండే వస్తాయి, రైట్. అలాంటి అనుభవము వచ్చులాగున దేవుడు ఆదామునకు కలుగచేశాడు. అంతేగాని నిజంగా ఏది సూట్ అవుతుంది ఆదామునకి అని తెలియకుండానే చూద్దాం, ఒక్కొక్కసారి
ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చి పరీక్షిద్దామని చెప్పి దేవుని తెలియక ఇగ్నోరెన్స్ తోటి, ఆ తెలివి తక్కువతనంతో తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చి యాప్ట్ అవుతుందా లేదా అని చూసుకుంటూ పోయి దేవుడు తెలుసుకొని చివరికి అవి ఏవి సరిపోవు, పలాంది అయితే సరిపోతుందేమో అది ఒకసారి ప్రయత్నం చేద్దాం అని చెప్పి అలా గుడ్డిగా పోయినటువంటి విధం కాదు. దేవునికి అంతా తెలుసు, కానీ ఆదాముకి అంతా తెలియదు కదా. ఆదాముకి అర్థం చేయించాలి. ఆ అర్థం చేయించడానికి ఒక ప్రాక్టికల్ వేనే ఇగో ఇది. ఓకే, ఈ రకంగా చేసిన తర్వాత ఇప్పుడు 21 వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఏదైనా కూడా నాది అన్నటువంటి భావన, ఆ ఫీల్ వేరే ఉంటుంది. వారిది అన్నటువంటి ఆ సమయంలో ఆ ఫీల్ వేరే ఉంటుంది. ప్రకృతిలో ఒకటి అన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. కానీ దేవుడు ఇక్కడ ఏం చేయాలనుకున్నాడంటే నాది అనే ఫీల్ రావాలి. అందుకే ఈ పిల్లలను కూడా తాను నేరుగా కనవచ్చు అండి. ఆదాముని కన్నట్టుగా అందరిని డిఫరెంట్గా కనవచ్చు. ఆయనకైనా పెద్ద విషయం కాదు అది. కానీ దీనికి ఒక ప్రాసెస్ పెట్టాడే. అది ఎందుకు అనంటే ఇప్పుడు పలానోళ్ళ పిల్లలు అన్నప్పుడు నువ్వు ఎలా పెంచుతావు, నీ పిల్లలు అన్నప్పుడు నువ్వు ఎలా పెంచుతావు. నువ్వు ఎంత చెప్పినా ఆ డిఫరెన్షియేషన్ అనేటువంటిది కొంచెం చిన్నగా రేర్గా ఎక్కడో లక్షల్లో కోట్లలో, లక్షలు అక్కడికి ఫిక్స్ అవుతాం, లక్షల్లో ఒక 2-3 ఉండొచ్చండి. అంటే తన పిల్ల ఎంతో తన పక్కవారి పిల్లలు కూడా అంతే అనేటువంటి ఆ సమానత్వం. అవునా? నాది, నావాడు, నాకు చెందినది, నా వారు అనేటువంటి ఆ ఫీల్ రావటానికే ఇలా పురుషుల నుండి స్త్రీలోనికి, స్త్రీలో నుండి బాహ్య ప్రపంచంలోనికి ఈ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆదాముకు కూడా ఏ సహాయం అయితే ఇవ్వబడుచున్నదో ఆ సహాయము నాది అనేటువంటి ఒక ఫీల్ రావాలి. ఆ ఫీల్ రావటం కోసం ఏం చేశాడు అనంటే, ఇప్పుడు మరొక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మలోనికి మరొక ఆత్మను పంపించలేడా? పంపించగలడు. కానీ అప్పుడు ఏమవుతుందంటే నువ్వే నేనే అనేటువంటి ఫీల్ వస్తుంది. రైట్? అలా రాకూడదు అనంటే, ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించే ప్రాక్టికల్గా ఇన్ని కోట్ల మందిలో ఒక వివాహం అనేటువంటి బంధం ద్వారా జతపరచబడిన తర్వాత ఇప్పుడు నావాడు, నాది అనేటువంటి ఈ ఓన్ చేసుకునేటువంటి ఆ ఫీల్ ఎక్కడి నుండి వస్తున్నది, ఎందుకు వస్తున్నది, ఇందులో ఉన్నటువంటి మానసిక రుగ్మత ఏంటి చెప్పండి అనంటే, మనకు తెలియకుండానే ఒక బంధము మనలో ఏర్పడిపోతుంది, ఒక భావన ఏర్పడిపోతుంది, భావోద్వేగము కలుగుతుంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు ఏం చేశాడటారంటే ఆదాములో నుండే ఈ సాటి అయినటువంటి సహాయమును తీయాలి అని అనుకున్నాడట. ఇప్పుడు మనం సర్జరీ గురించి ఆలోచించాం. ఆదాములో నుండి ప్రక్కటెముకను తీశాడట. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాములో నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. సాటి అయినటువంటి సహాయముగా ఉండులాగున ఏం చేశాడటారంటే ఆదాము యొక్క పక్కటెముకలో ఒకదాన్ని విరిశాడట. విరిసి బయటకు తీసుకొచ్చి నిలబెట్టి ఎదిగో ఈ రూపములోనికి నీవు మారుదువు కాక అని మార్చేశాడట. అలాగని అదంత సింపుల్గా జరగదండి. ఫస్ట్ ఏం చేశాడు ఇక్కడ, ఆదాము గారికి గాఢ నిద్ర. గాఢ నిద్ర అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏమంటే మనం పోతాం డీప్ స్లీప్, అది కాదు.
నువ్వు ఎంత డీప్ స్లీప్ అయినా బ్లేడ్ తీసుకొచ్చి కోసిండు అనుకో, లేచి కూర్చుంటావు. లేచి కూర్చోవడం కాదు, ఎవరో పోయి కోసేశారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. అది తెలియద్దు. అది తెలియద్దు అంటే ఇప్పుడు మనకు తెలిసిన విద్య ఏంటండి? అనెస్థీసియా ఇవ్వటం కదా. అనెస్థీసియా ఇవ్వటం అంటే ఈ అనెస్థీసియాకు వాడేటువంటి సో అండ్ సో మెడిసిన్ ఉంటుంది కదా, అదంతా కూడా దీంట్లో నుండి తీసుకుంటా ఉంటారు. క్లోరోఫామ్ ఉంటుంది, ఏంటంటో ఉన్నాయి, చాలా ఉన్నాయి. నిన్న గూగుల్లో నేను సెర్చ్ చేశాను, చాలా ఉన్నాయి, 10-15 కనపడ్డాయి. అందులో మార్ఫిన్ ఒకటి, ఆక్సికోడైన్ అనేటువంటిది మరొకటి, ఇలా రకరకాలుగా కనిపించాయి. సరే, ఏదో ఒకటి దాన్ని కూడా నేను అనుకుంటున్నాను ఏ ఆర్గాన్ దగ్గర ఏ సర్జరీ చేయాల్సి ఉంటుందో దాని తగ్గట్టుగా ఈ మెడిసిన్ని ఎంచుకుంటారేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దాని రియాక్షన్, దాని ఎఫెక్ట్, యాక్షన్ అండ్ రియాక్షన్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్గాని దీని దగ్గర ఏ మెడిసిన్ వాడాలి అనేటువంటిది. అందుకే దీని కూడా అనెస్థీసియా ఇచ్చేటువంటిది కూడా స్పెషలైజేషన్ ఉంటుంది కదండి, డాక్టర్ కోర్సు సపరేట్గా ఉంటుంది. రైట్. అంటే మొట్టమొదటగా మనిషికి అనెస్థీసియా ఇచ్చింది దేవుడు. దీంట్లో నుండే మనం ప్రతిదీ ఆలోచించాలి. ప్రతి రీసెర్చ్కి పునాది పడేది బైబిళ్ళు చదువుతున్నప్పుడు బైబిల్లో నుండే. ఇప్పుడు ఇక్కడ ఆదామునకి మత్తు ఇచ్చాడు దేవుడు అని అన్నప్పుడు ఏమి ఇచ్చాడబ్బా అని ఒక ఫార్మసిస్ట్ కానీ అనిపించదు? అనిపిస్తుంది. అనిపించినప్పుడు తాను ఏం చేస్తాడు? ఇక ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉంటాడు, అందులో ఏదో ఒకటి తగులుతుంది. అమ్మ బాబాయ్ ఇది పని చేస్తుంది అని చెప్పేసి దాన్ని ఫిక్స్ చేస్తాడు. అది ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది, అది వాడుకలో ఉంటుంది. అలా వచ్చినాయి ఇవన్నీ, అలా వచ్చినాయి. అంటే మొట్టమొదటి అనెస్థీసియా దేవుడు చేశాడు. రెండవది, మొట్టమొదటి సర్జరీ కూడా దేవుడే చేశాడు. అనెస్థీసియా వేరు, సర్జరీ వేరు. సర్జరీ కూడా దేవుడే చేశాడు. ఏం చేశాడు? రైట్, దాన్ని ఈ చర్మాన్ని కోసి ప్రక్కటెముకను తీశాడు. మనిషికి ప్రక్కటెముకలు ఎన్ని ఉంటాయండి? మనిషికి ప్రక్కటెముకలు ఎన్ని ఉంటాయి? 24 24 12 జతలు కదా, అదేనా? మేబీ అంతే అనుకుంటున్నాను. ఈ 24 ప్రక్కటెముకల్లో ఇప్పుడు ఆదాములో నుండి ఒకటి తీసేసాడు. ఎన్ని ఉండాలి? 23. అవునా? 23 ఉంటాయి. ఇప్పుడు ఆదాముకు ఇంకో కొడుకు పుట్టాడు అనుకోండి, ఆడికి ఎన్ని ఉంటాయి? ఆదాముకి 23 ఉన్నాయి కాబట్టి ఆడి కొడుకు కూడా 23 ఉంటాయి, అంతే కదా? కాదా? ఎందుకు? ఆదాముకి 23 ఉన్నాయి కదా. చాలా మంది ఈ విషయం తెలియక, పైగా స్టేజీల మీద మీరు ఇప్పటికీ చూడండి, లెక్కించుకోండి, ఆదాముకి 23 ఉంటాయి, అవ్వకు 24 ఉంటాయి అని చెప్తా ఉంటారు. అంటే ఆదాము మీన్స్ ఇక్కడ పురుషుడు, అవ్వ మీన్స్ ఇక్కడ స్త్రీ. స్త్రీలకు 24 ఉంటాయట, పురుషుడి కంటే 23 ఉంటాయట. ఇది మన పాస్టర్ల మేధావితనం. అంటే యాక్సిడెంట్లో కాలు ఇరిగింది, అంటే కాపురంలో కాలు ఇరిగినోడు పుడతాడా, కాలు ఉన్నోడు పుడతాడా? కాలు లేనోడు పుడతాడా, ఉన్నోడు పుడతాడా? కదా. అది న్యాచురల్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అది. సర్జరీ చేశాడు. తన నుండి ఇంకెవరైనా పుడుతున్నారు అనంటే సర్జరీ చేయకముందు ఎన్ని ఎముకలు అయితే ఉన్నాయో అన్ని ఎముకలు కలిగినటువంటి పిల్లలే పుడతారు. రైట్. ఇప్పుడు ఆ సర్జరీలో భాగంగా ఆ ఎముకను బయటకు తీశాడు. రైట్. మళ్ళీ సరే, ఇప్పుడేమో స్టిచ్చెస్ సార్ మాట్లాడుతుంది. ఆ స్టిచ్చెసే లేదంటే అతుకు పెట్టేటువంటి కార్యక్రమం కూడా మొట్టమొదటగా దేవుడే చేశాడు. కోయటం, అతుకు పెట్టడం దేవుడే చేశాడు. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఈ ఎముకను ఒక హ్యూమన్ బాడీగా తయారు చేయటం, ఇది ఎలా అవుతుంది? ఇది ఎలా అవుతుంది?
మనిషి బైబిల్లో ఉన్నటువంటి ఏ పాయింట్ను వదిలిపెట్టలేదండి. దాన్ని వెంటబడుతున్నారు ఇప్పటికీ. గవర్నమెంట్లు కొన్ని ఆబ్జెక్షన్ చేస్తున్నాయి కాబట్టి ఇంకా అవి అదిమి పెట్టబడి ఉన్నాయి. లేదంటే ఇంకా ఇప్పటికి చాలా రీసెర్చ్లు, చాలా ప్రయోగాలు, చాలా రకాలైనటువంటి ఉత్పత్తులు జరిగి వస్తూ ఉండేటువంటివి. మీకు తెలుసా, కృత్రిమ మాంసం తయారు చేస్తున్నారు ఇప్పుడు మార్కెట్లో. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇప్పుడు ఒక మేక గొర్రెను కోస్తే మాంసం ఎలాగైతే వస్తుందో అలాంటి మాంసము తయారవుతున్నది. రెండవది, ఇప్పుడు ఈ చెవి పోయిందనుకోండి, ఈ చెవి లేదు, మళ్ళీ ఈ చెవిని నిర్మిస్తారు, తెలిసిందే కదా. అంటే ఈ చెవి ఎలాగనైతే ఉంటుందో ఈ తయారు మళ్ళీ, అంటే వీళ్ళు వైద్యులు తయారు చేసేటువంటి చెవి కూడా మళ్ళీ అలాగే ఉంటుంది. ఎలా తయారవుతుంది అని అంటే స్టెమ్ సెల్స్ అని అంటాం. అంటే మూల కణాలు. మూల కణాలు అంటే ఏంటండి? అంటే ఒక ప్రాణము సంతరించుకోవటానికి, అంటే ఒక రూపం సంతరించుకోవటానికి దోహదపడేటువంటి కణాలు. ఇవి ఎప్పుడు ఎక్కడ ఎక్కువగా లభ్యమవుతాయనంటే మొత్తం శిశువుల నుండి వృద్ధుల వరకు మనం ఆలోచించుకుంటే అప్పుడే పుట్టిన 3 మాసముల లోపు ఉన్నటువంటి బిడ్డల్లో ఎక్కువగా లభ్యమవుతాయి. అంటే అవి అప్పుడు బాగా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట ఆ సెల్స్. ఇక లేదు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో కావాలి అని అనుకుంటే అప్పుడు ఎక్కడి నుండి తీస్తారు అంటే మనిషి ఎముకలో మజ్జ ఉంటుంది, ఆ మజ్జలో నుండి ఈ స్టెమ్ సెల్స్ని తీస్తారు. బోన్ మ్యారో అని అంటుంటాం కదా, రైట్? ఆ మ్యారోలో నుండి ఈ స్టెమ్ సెల్స్ని తీస్తారు. ఇప్పుడు చూడండి, మ్యారోలో స్టెమ్ సెల్స్ ఉంటాయి, వాటి ద్వారా ఇంకొక రూపమును తయారు చేయొచ్చు అని చెప్పి దేవుడు అప్పుడే రీసెర్చ్ చూపించాడు. అప్పుడే ల్యాబ్ ఓపెన్ చేసి చెప్పేశాడు. ఆ ఎముకను తీసి ఆ ఎముకల్లో ఉండేటువంటి మూల కణాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా దానికి తలను పొడిగించాడు, దానికి చేతులను పుట్టించాడు, దానికి కాళ్ళను పుట్టించాడు. ఇలా ప్రతి ఆర్గాను డెవలప్ అయ్యేటట్టుగా చేశాడు. అలా తయారు చేయబడగా వచ్చినటువంటి రూపమే హవ్వ రూపము, అంటే స్త్రీ రూపం. ఏమండి? ఈ బోన్ మ్యారోలో వచ్చినటువంటి స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ని, ఒక సెల్ని ఇంకొక సెల్తో క్లోనింగ్ చేస్తే 3వ సెల్ ఉత్పత్తి అవుతుంది, 4వది, 5వది, 6వది. ఇలా సెల్స్ అన్ని ఒకదానితో ఒకటి సంయోజితము జరగటం మూలంగా అలా ఇంకా కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఆ కొత్త కణాలతో కొత్త ఆకారములు సంతరింపబడతాయి. ఆ రకంగా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆదాము యొక్క, అంటే దేవుడు మొట్టమొదటగా ఎవరికైతే జన్మనిచ్చాడో ఆ మనిషికి ఉన్నటువంటి కేపబిలిటీ, ఇంటలెక్చువాలిటీ ఎంత అని మనం చెప్పాలి అంటే ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇది ఏంటి అనంటే ఆ రూపమును అవ్వను కలగ చేసిన తర్వాత కాసేపటికి ఆదాముకు మత్తు దిగిపోయింది. అవ్వగారు అందంగా ఉన్నారు, ఒక రూపం. ఆదాము గారికి మెలకు వచ్చింది, చూశాడు. అంటే బయటికి అప్పుడే వచ్చిన తర్వాత అట్లే ఉంటుంది కదా ఫీల్. కళ్ళు తెరువు ఆదాము, తెరిశాడు. ఇక్కడ చూడు అని అన్నాడు. నా లెక్కనే ఉన్నది. వండర్ ఉంటుంది అది, ఆ ఎక్స్పీరియన్స్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నా లెక్కనే ఉన్నది. ముక్కు, కళ్ళు, చెవులు, చేతులు. హలో
హలో అనే పదం లేదనుకున్నప్పుడు ఏదో ఒక సైగ చేయాలి కదా, ఏదో ఒక శబ్దం ఇవ్వాలి కదా. ఏం అవును, ఇది తెలుసుకోవాలండి. ఎప్పుడు తెలుస్తుందో ఏమో. మొట్టమొదటగా ఆదాము నోట నుండి అవ్వను చూడగానే వచ్చిన వర్డ్ ఏంటి? కొంచెం పరలోకం వెళ్ళొచ్చే వాళ్ళని అడిగి చూడండి, తెలుసుకోండి. అప్పుడప్పుడు పరలోకం వెళ్ళొచ్చేటోళ్ళు ఉంటారు కదా భక్తులు, వాళ్ళని కొంచెం అడుక్కోండి, అడగండి. నాకు చెప్పండి దయచేసి, పాఠాలను మళ్ళీ చెప్పాలి కదా నేను, బాగుంటుంది కదా. అండ్ ఇప్పటికి కూడా చెప్తున్నానండి సాక్ష్యాలు, అప్పుడప్పుడు వెళ్ళొస్తాం. ఈసారి వెళ్ళినప్పుడు దయచేసి ఆదాము గారిని కలిసి అవ్వను చూడగానే నీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అని ఆ సాక్ష్యం కనుక్కొని రమ్మని చెప్పండి. ఎవరు సరే అనట్లేదు ఏంటండి? రైట్, సరే, ఎన్నటి తెలుస్తుందో వెయిట్ అండ్ సీ. ఓకే, ఆదాము గారు హవ్వను చూశారు. ఈమె ఎవరో చెప్పు, ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు అని అన్నాడు. ఆదాము తెలివి తక్కువడు కాదు, చాలా తెలివైన వాడు. ఎంత తెలివైన వాడు! తోటను సేద్యం చేసుకున్నాడు, తోటను కాపాడుకున్నాడు, జీవరాశులకు పేర్లు పెట్టాడు. దానితో పాటు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు సర్జరీ జరిగిన తర్వాత, మత్తులోనికి వెళ్ళిన తర్వాత, అనస్థీసియా జరిగిన తర్వాత, మత్తులోనికి వెళ్ళిన తర్వాత తన బాడీ విషయంలోనే ఏం జరిగిందో తెలియటానికి అవకాశము ఉండదు. అలాంటి పరిస్థితులలో మెలకు వచ్చిన తర్వాత అడిగితే చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు అనంటే, ఆదాము అంటున్నాడు, 22వ వచనం మళ్ళీ చదువుతున్నాడు. తర్వాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను. దేవుడు ఆదాము చెవిలో చెప్పిన తర్వాత ఆదాము చెప్పింది తీ అని అనుకునేరు. దేవుడే ఆదాము చెవిలో చెప్పి మళ్ళీ దేవుడే ఆదాము ఈమె ఎవరో చెప్పు అని ఎందుకంటాడు కదా. రైట్, ఇప్పుడు ఆదాము ఏం చెప్తున్నాడంటే, నా ఎముకలలో ఎముక, ఆ ఎముక లేని ఆ వెలితి, ఆ లోటు మెలకు రాగానే తెలిసిందేమో. ఇట్లా తడుముకున్నాడు కావచ్చు మేబీ, ఇక్కడ ఒకటి ఉండాలి, అది లేదేంది అని. అమ్మా, ఇంకేమని చెప్పాడు, నా మాంసములో మాంసం, ఇది నాలో నుండి తీయబడింది. నాలో నుండి అని చెప్పాడు ఆయన. నాలో నుండి అని ఎక్కడన్నారండి అని అంటారు కావచ్చు. నరునిలో నుండి ఉన్నారు. అప్పుడు నరులు ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు ఎవరిలో నుండి తీశాడని చెప్పినట్టు? నాలో నుండి, నరునిలో నుండి తీయబడిను గనుక ఈమె కూడా నేను పేరు పెడుతున్నాను. ఆమె కూడా పేరు పెట్టింది ఆయనే, మర్చిపోకూడదు. నారీ అని అన్నాడు. ఏమండి, నారీ, నరునిలో నుండి తీయబడిన గనక నారీ అనబడును అని అన్నాడు. ఫిక్స్ అయిపోరా అని అన్నాడు దేవుడు. మేబీ దేవుడు చప్పట్లు కొట్టుంటాడు అప్పుడు, దేవదూతలు కూడా ఇంక్లూడింగ్. ఎంత ఎంత అద్భుతంగా చెప్పాడు. ఇప్పుడు ఎంత తెలివి చూడండి ఆయనకి, ఎంత తెలివి. ఆ తెలివితో ఇది నాలో నుండి తీయబడింది, నిన్ను నరుని కనుక ఈమె నారీ అనబడును అని అన్నాడు. ఇప్పుడు ఒకరి గురించి ఒకరికి అర్థమైన తర్వాత ఇప్పుడు ఆదాము హవ్వను గురించి చెప్పాడు. ఇప్పుడు అవ్వకి ఆదాము గురించి చెప్పించుంటున్నాడు. అవన్నీ మాటలు మనకి ఇక్కడ లేవు. ఆటోమేటిక్గా ఒకరికొకరికి పరిచయం చేయించి ఇప్పుడు వారికి తన సంకల్పాన్ని తెలియచేసి, ఆ సంకల్పంలో భాగంగా ఈ 1వ అధ్యాయము 28వ వచనము 28వ వచనము మనం చదువుకుంటే, దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లా అన్నాను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి,
సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పెను. అలా చెప్పి ఈ 24వ వచనంలో చెప్తున్నాడు, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి, ఇది ఇన్ ఫ్యూచర్కి సంబంధించిన వర్డ్ అండి. తండ్రిని తల్లిని విడవటం అనేటువంటిది భవిష్యత్తుకు సంబంధించినటువంటి పదం. అప్పటికి ఆదాముకి ఫిజికల్ ఫాదర్ ఎవరు లేరు, స్పిరిచువల్ ఫాదర్ మాత్రమే ఉన్నాడు. ఇంకేమన్నాడు, తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇక్కడ స్పిరిచువల్ ఫాదర్ విషయంలో కూడా దేవుడు ఇప్పుడు ఫిజికల్ ఫాదర్ మదర్ విషయంలో విడిచి వీరిద్దరు ఏకమవుతారు అనేటువంటి దాంట్లో ఈ విడవబడటం అనేటువంటిది, ఈ శబ్దము తల్లిదండ్రుల చెవులకి కొంచెం ఇంపుగా ఉండదండి. అది బై న్యాచురల్. బబలుడు విడిచి ఇంకెవరినో హత్తుకొని వాళ్ళతోటే ఉండి వాళ్ళతోటే లోకము అని చెప్పి అనుకోవటం ఏంటి అనేటువంటి పదము వాళ్ళకి కొంచెం అది ఇబ్బందికరంగా ఉంటుంది. అఫ్కోర్స్ మళ్ళీ తల్లిదండ్రులు సన్మానించాలి, ఇవన్నీ ఉన్నాయి, ఆ ఏర్పాట్లు దేవుడు చేశారులే. కానీ ఒకసారిగా ఆ పదం విన్నప్పుడు మాత్రం ఒక రకంగా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మీకు ప్రార్థనకు అభ్యంతరము కలగకుండున్నట్లు కొరింథీ పత్రికలు చెప్తాడు. ప్రార్థన అంటే ఏంటండి? తండ్రి కుమారులు మాట్లాడుకునేటువంటి ముచ్చట కదా. మీకు అక్కడ అభ్యంతరము అనంటే, అభ్యంతరం మీన్స్ మీకు ఆ కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకుండా ఉండాలి అనంటే, ముందు మీ ఉభయులు కాపురం చేయండి, ఉభయుల సమ్మతి చొప్పున సమయం తీసుకోండి, అప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, ఆరాధించండి అని అన్నాడు. అంటే ఆ తండ్రి కూడా కొంత త్యాగానికి సిద్ధపడ్డాడు. మీరు మర్చిపోకూడదు, ఆ తండ్రి కూడా కొంత త్యాగానికి సిద్ధపడ్డాడు. అంటే భార్యకి భర్త సమయం ఇవ్వాలి, భర్తకి భార్య సమయం ఇవ్వాలి. అలా మీరు మానసికంగా ఫిజికల్గా ఏ విధమైనటువంటి అనీజీ లేకుండా ఇక ఫ్రెష్గా ఉండి మంచి కాన్సన్ట్రేషన్ తోటి మంచి అలర్ట్ తోటి నా సన్నిధిలో ఉండి నాతో గడపాలి అని అన్నాడు ఆయన. రైట్? అలా తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఇప్పుడు ఏక శరీరమై ఉందురు. ఏక శరీరమై ఉందురు అని అంటే, ఇప్పుడు తన ప్రాణము తన దేహమునకు నొప్పి పుడితే ఎంతగా స్పందిస్తాడో, తన భార్యకి ఏదైనా నొప్పి కలిగితే, తన ఇంకేమైనా ఇబ్బంది కలిగితే అంతగా స్పందిస్తాడు. తన దేహములో తన భార్య దేహం చూసుకుంటాడు, భార్య తన దేహములో తన భర్త దేహాన్ని చూసుకుంటుంది. మీరు చూడండి, ఇప్పుడు ఈ ఇద్దరిలో, పురుషుల్లో స్త్రీలో ఏదైనా ఇలాంటి ఇంజ్యూరస్ అయినప్పుడు ఎక్కువగా అక్కడ ఎఫెక్ట్ అయ్యేది కానీ, లేదంటే ఎక్కువగా స్పందించేటువంటి వ్యక్తులు ఎవరైనా, మామూలుగా అందరూ స్పందిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ స్థాయిలలో, బట్ ఎక్కువగా స్పందించేటువంటి వ్యక్తులు, ఎక్కువగా భావోద్వేగానికి గురయ్యేటువంటి వ్యక్తులు, ఎక్కువగా అక్కడ వణికిపోయి అయ్యో అని అనిపించి ఇక్కడ ఇప్పుడు వెంటనే ఏమైనా చేయాలి అని అనిపించి కదిలేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే జీవిత భాగస్వాములే. రైట్? తండ్రి ఉంటాడు, తల్లి ఉంటాడు, వాళ్ళది కూడా చాలా వరకు ఉంటుంది. ఎక్కడి దాంట్లో వివాహము చేసేంత వరకు వాళ్లకు ఒక పీక్లో ఉంటుంది. వివాహము తర్వాత కూడా ఉంటుంది, కానీ కొంత తగ్గుతూ వస్తుంది. వివాహము చేసేంత వరకు రెస్పాన్సిబిలిటీ అనేటువంటి పదం ఉంటుంది. వివాహము చేసిన తర్వాత ఇక వాడి బాధ్యతలు వాడే మోసుకోవాలి అనేటువంటి ఫీల్ వస్తుంది. ప్రాక్టికల్గా ఇదే కదండి జరిగేది. పెద్దవాడైన తర్వాత ఇక ఇప్పుడు కూడా నేనే చేయాలంటే ఎట్లా అనే పదం వస్తుందా లేదా? రైట్, వస్తుంది. అలా వారు ఒక వయస్సు వరకు తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటే, ఆ తదుపరి ఇక భార్యాభర్తలు ఒకరికి ఒకరుగా బాధ్యతలు తీసుకుంటారు. అయితే ఇందులో ఒక పదం మనం బాగా గుర్తించాల్సింది, భర్తకి సాటి అయిన సహాయకారినిగా ఉండులాగున దేవుడు
ఆమెను తయారు చేశాడు. ఇప్పుడు ఆ సాటి అయిన సహాయము అనేటువంటి ఆ ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేరుచున్నదా నా వలన అని ప్రతి స్త్రీ ఆలోచించుకోవాలి. ఏ సహాయం అంటే ఇది అది అని లేదండి. ఎవ్రీథింగ్, ప్రతి దాని విషయంలో నీ భర్తకు నీవు సహాయకారిగా ఉండాలి. నిన్ను కలగజేసిన, నీకు జన్మనిచ్చిన ప్రాథమిక ఉద్దేశం అది. ఇది పక్కకు పెట్టి నేను ఊర్లు వెళ్తాను, రాజ్యాలు వెళ్తాను అని అంటే దేవుని దృష్టిలో అది సమంజసకరమైనటువంటి విషయము కాదు. అలాగే భర్త కూడా నా సాటి అయిన సహాయము కాబట్టి ఈ సహాయాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేటువంటి దృక్పథము ప్రతి భర్తలో ఉండాలి. అలా సహాయాన్ని తీసుకుని దేవుని ఉద్దేశాన్ని భర్త నెరవేర్చాలి. ఇది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పరమ తండ్రి, మీ మాటలను మాకు అనుగ్రహించారు, అందును బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, మీ పిల్లలు విన్నారు. ఇది మేమెన్నడూ మరవకుండా మనసులో పెట్టుకొని ఆదాము గారేంటి, ఆయనకున్నటువంటి బాధ్యతలు ఏంటి, ఇవ్వబడినటువంటి పనులేంటి, అయ్యా ఆయనకున్నటువంటి ప్రజ్ఞా పాఠవాలు, జ్ఞానము ఏంటి, మరి సాటి అయిన సహాయకారినిగా అనేటువంటి ఒక పాత్రలోనికి వచ్చినటువంటి స్త్రీ యొక్క గొప్పతనం ఏంటి ఇత్యాది విషయాలని కూడా మేము తెలుసుకున్నాం. మీరు మొట్టమొదటిగా ఇచ్చిన అనెస్థీషియా, మీరు చేసిన సర్జరీ, మీరు రూపించిన రూపం, ఇవన్నీ చాలా గొప్పవి తండ్రి. మీరే దేవుడిగా కనబడుతున్నారు, మీరే అధికారిగా కనబడుతున్నారు, మీరే వైద్యులుగా కనబడుతున్నారు. అన్ని పాత్రలు మీరు పోషిస్తూ ఉన్నారు తండ్రి. ఇంత గొప్పదనాన్ని మేము అర్థం చేసుకొని మనసులో పెట్టుకొని మీ పట్ల గౌరవాన్ని, భక్తిని, భయాన్ని, వినయాన్ని, విధేయతను పెంచుకొని మీ చిత్తమునకు అనుసరించి మేము బ్రతికేటువంటి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అందుకు అవసరమైనటువంటి ప్రతి విధమైనటువంటి సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి. ఆయా కుటుంబాలలో ఇదిగో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రకారంగానే భార్యాభర్తలు ఉంటూ వారి పిల్లల విషయమై వారు బాధ్యత వహిస్తూ జీవించి వారి జీవితానికి ఒక సంపూర్ణతని, ఒక అర్థాన్ని, పరమార్థాన్ని చేకూర్చుకునేటట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. అయ్యా, కుటుంబంలో సమృద్ధిని మీరు దయచేస్తారని ఆశిస్తూ మరి ఈ దినంలో వారు చేయబోచున్నటువంటి పనులన్నింటిలో కూడా మీరు తోడై ఉండమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియులు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి అత్యంత శక్తిగల మహిమగల నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తుల వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ దేవుని చిత్తమును తెలుసుకొని ఆ ప్రకారంగా మా పాత్రలను మేము పోషించాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకును తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి.